మన యొక్క తల్లిదండ్రులు పుట్టినరోజున ఎవరైతే మరపతించారో వారి దగ్గర ఆ ఫోటోలు పెట్టి ఆ విష్ణుపాదుల దగ్గర దక్షిణ దిక్కుగా కూర్చొని విష్ణుపాదాలు పెట్టుకొని ఎవరైతే పుత్రులు ఉంటారో వారు నువ్వులు నల్ల నువ్వులతోటి ఒక 11 సార్లు వారి నాన్నగారి పేరు అమ్మగారి పేరు చెప్పుకొని ఎవరైతే నీళ్ళు వదులుతారో పిల్లలి సూర్యమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానకాలే ఆ యొక్క నల్ల తిరుగలు ఒక రాశిగా పోసి ఎన్నైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు వాళ్ళు పితృదేవతలు సూర్యమండలంలో నివసిస్తూ ఉంటారు. మనం చేసిన పని ప్రతి అమావాస్య పెరుగన్నంలో ఉప్పు లేకుండా పెరుగన్నం పెట్టి మాధ్యాహ్నికం ఉంటే 12:30 గంట పితృకాలం ఉంటారు. ఆ పితృకాలంలో మనం కనుక పెడితే వాడు సంతోషించి ఆనందం పెడతారు. అట్లాగే ఈ మంత్రం నిన్న చెప్పాను, ఇది పాదుకుల గురించి వాళ్ళ మంత్రం చెప్తున్నాను. ఈ మంత్రం కూడా ప్రతినిత్యం ప్రతి సువాసిని అంటే ప్రతి సుమంగళులు అందరూ కూడా ఎవరైనా జపించవచ్చమ్మా. ఈ మంత్రాన్ని గ్రహణాలప్పుడు కూడా మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేస్తారు. గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడిచేదాకా చేస్తే కొన్ని లక్షల సార్లు చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు సద్వినియోగం చేసుకొని గురువు గారు ఇచ్చారు కదా అని చెప్పి మీరు మంచిగా మీరందరూ బాగుండాలి, చక్కగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉండాలి, ఆరోగ్యాలు అందరూ కూడా ఉండాలని చెప్పి ఈ యొక్క మంత్రం చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా మీరు యొక్క అమ్మవారి తిరువారం చేసుకోండి. ఇంట్లో ఆ యొక్క లక్ష్మీదేవిని పెట్టుకొని చక్కగా చేయండి. అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందని కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః స్వామి అన్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తానమ్మా, వినండి అందరూ కూడా. ఓం శ్రీ చెప్పండి. ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మే నమః. మహాలక్ష్మే నమః. ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మే నమః. మహాలక్ష్మే నమః. ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యం గృహ తిరువారాధనలు చేస్తే కనుక నేనైతే ఏం చెప్పను, వాళ్ళకి మార్పు కనపడుతుంది. గురుగారు మీరు చెప్పిన అక్షరాలు నిజం, మాకు ఈ మార్పు వచ్చింది అని చెప్పి మీరే మా దేవాలయానికి వచ్చి మా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి చెప్తారు. మీరు అంతా కూడా హలో వెంకటనాయక కలియుగంలో ఒక వెంకటేశ్వర నామం తప్పించి మిమ్మల్ని ఎవరు కాపాడు. లక్ష్మీదేవి ఎవరండి? జ్యేష్ఠాదేవి యొక్క సోదరి. జ్యేష్ఠాదేవి ఎవరండి? శనేశ్వరుని యొక్క భార్య. ఈ జ్యేష్ఠాయ నమః మన లక్ష్మీ సహస్రనామంలో జ్యేష్ఠాయ నమః అని వస్తుంది. ఈ యొక్క అమ్మవారిని కనుక మనం మంత్రం జపం చేయడం వల్ల ఎవరైతే శని భగవానుడి యొక్క గ్రహ సంచారిస్తున్నారో వారి యొక్క బాధలు కూడా తీరే ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అంటే శని దోషం పోతుందని నేను చెప్పట్లేదు. శని యొక్క ప్రభావం మీ మీద 100% ఉందనుకోండి, ఒక 10% తగ్గుతుంది, 90% హాయిగా ఉంటుంది. 1% తగ్గినా చాలు శని ప్రభావం కొన్ని 100 అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని కూడా ప్రతినిత్యం మీరందరూ జపం చేసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.